సంపూర్ణమైనప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళిన. ఈ వచనాన్ని మనము ఆలోచన చేసినట్లయితే ఈ వచనము ఒక విశ్వాసి జీవితానికి, అలాగే ఈ వచనము ఒక వ్యక్తి జీవితానికి నిదర్శనముగా ఇందులో మనము చూడగలుగుతున్నాం. అది మాత్రమే కాకుండా ఈ రాత్రికాల సమయంలో మనం చదువుకున్న ఈ వచనములో ఒక కుటుంబము కనబడుతుంది. ఆ కుటుంబము ఎవరిది అని గమనించినట్లయితే, ఎవరిది అని మనం ఆలోచన చేసినట్లయితే జకరియా ఎలిజబెతులు. జకరియా ఎలిజబెతు అంటే దైవ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు చాలా అరుదుగా కొందరు పేర్లు కలిసి పలకటం అనేది జరుగుతుంది. కలిసి పలికే పేరుల్లో ఇక్కడ మనం గమనించినప్పుడు ఎలిజబెతు జకరియా అంటారు, జకరియా ఎలిజబెత్ అంటారు. అలాగే రోమా పత్రికలో అబులా పిస్కిలా అంటారు. అబులా పిస్కిలా అనేది ఒకే పేరు అనుకుంటారు వాస్తవంగా. ఎందుకు అని అంటే అబులా పిస్కిలా పలకపోతే మనము ఆ పేరుని సంపూర్ణంగా పలకలేము. అందుకని అబులా పిస్కిలా అంటారు. అలాగే ఎలిజబెతు జకరియా అంటారు. అలాగైతే ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబానికి మన కుటుంబానికి ఎలాంటి పోలిక ఉంది, మనము ఎలాగా దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి గణపరచాలి అని గమనించినట్లయితే జకరియా తన శావశయ దినములో సంపూర్ణమైనప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళిను. అంటే జకరియా ఎక్కడ సేవ చేసాడు అని గమనించినట్లయితే జకరియా దేవాలయంలో సేవ చేశాడు. జకరియా దేవాలయంలో సేవ చేశాడు. అలాగైతే మన జీవితంలో కూడా దేవునికి కానీ దేశానికి కానీ మనము సేవ చేసేవారమై ఉన్నాము. అలాగైతే మనము దేవునికి ఎప్పుడు సేవ చేస్తామో అదే సమయంలో మనం చేసే సేవ ప్రత్యక్షంగా పరోక్షంగా దేశానికి సమాజానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనకి కనబడుతుంది. అలాగైతే ఈ రాత్రికాల సమయంలో మనము ఆలోచన చేసినట్లయితే ఈ ఎలిజబెతు జకరియా కుటుంబ నేపథ్యాన్ని మనము ఆలోచన చేసినట్లయితే ఆ కుటుంబంలో ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఆ కుటుంబంలో ఎవరు వంతు వారు, ఎవరి పాత్ర వారు పోషించినట్లుగా ఇందులో మనము చూడగలుగుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో మనం గమనించినట్లయితే చాలా మంది కీర్తనలు పాడారు, చాలా మంది పాడారు మన మధ్య. అయితే చివరికి ఇద్దరు పిల్లలు వాళ్ళు పాడారు. వాళ్ళు పాడినప్పుడు వాళ్ళ దగ్గర పుస్తకం లేదు. పుస్తకం లేకపోయినా కానీ వారు ఆపకుండా ప్రారంభం నుండి ముగింపు వరకు ఏం చేశారు అమ్మా? పాడారు. అంటే వాళ్ళు అలాగా పాడటానికి కారణము ఏమై ఉంటుంది అని ఆలోచన చేసినట్లయితే ఇంటిలో తల్లులు ఏం పాడాలి? పాటలు పాడాలి, పాటలు నేర్పాలి, పాటలు పాడాలి, పాటలు నేర్పాలి.
అందుకని బాలుడు నడవలసిన త్రోవలోనికి నేర్పము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోరు. అంటే ఈ వయసులో వారికి దైవభక్తి అబ్బింది అని అంటే వారు యవన కాలంలో కానీ వాళ్ళ జీవితాంతంలో కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటారు. అందుకని దైవ గ్రంథములో దేవుడు కొన్ని ధర్మాలను ఉంచేడు, కొన్ని ఆజ్ఞలను ఉంచేడు. అలాగైతే ఆ ధర్మాలను మనము ఆలోచన చేసినట్లయితే జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఇల్లు కట్టున్నాను అంటే ఇల్లు కట్టే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు అని అంటే, ఎవరికి ఇచ్చాడు? స్త్రీకి ఇచ్చాడు. అందుకని తిమోథెయుకు రాసిన పత్రిక 5:14 యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహపాలన జరిగించాలి. అంటే యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని ఏం చేయాలి? గృహపాలన చేయాలి. అంటే గృహపాలన ఎంత బలముగా ఉంటుందో అంతగా ఆ కుటుంబము దీవెనకరంగా, ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగైతే జకర్యా తన సేవ చేసే దినాల్లో మనం ఆలోచన చేసినప్పుడు ఆయన దేవాలయంలో సేవ చేసేడు, ఆయన దేవాలయంలో సేవ చేసేడు. ఎలిజబెత్ కుటుంబములో ఇంటిలో సేవ చేసింది. వాస్తవంగా మనం ఆలోచన చేసినప్పుడు యోహాను పుట్టినప్పుడు 8వ దినము పేరు పెట్టే సందర్భంలో అక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా యోహానుకి తండ్రి పేరును బట్టి జకర్యాని పెట్టాలని ఆలోచన కలిగినప్పుడు అప్పుడు ఎలిజబెత్ ఏదో ఒక పేర్లే నాకెందుకు అని ఆమె మౌనంగా ఉండలేదు. ఆమె మౌనంగా ఉండలేదు. అలా వద్దు, అతని పేరు యోహాను అని పెట్టండి, యోహాను అని పెట్టండి. అంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనం ఉండాలో అక్కడ మౌనం ఉండాలి. అంటే మనం మాట్లాడవలసిన సమయములో స్థలములో మాట్లాడకపోతే, మనము మాట్లాడనకూడని స్థలములో మనం మాట్లాడితే అదే దైవ క్రమము కాదు, అది దైవ క్రమము కాదు. అందుకని వారు ఆ పేరు పెట్టే సందర్భంలో ఎలాంటి పేరు ఎవరికి లేదు కదా అని వాళ్ళు ఆలోచన చేసినప్పుడు, సరే జకర్యా ఏమని చెప్తాడు అని ఆయన చూసినప్పుడు ఆయన రాత పలక తీసుకురమ్మన్నాడు. పలక తీసుకొచ్చినప్పుడు ఆ పలక మీద ఏ పేరు రాశాడు? అమ్మా, యోహాను రాశాడు. అంటే దైవ గ్రంథంలో పేరుల ప్రస్తావన అని ఆలోచన చేసినప్పుడు తల్లులు పేరులు పెట్టారు. అంటే బిడ్డలకు మాత్రమే కాదు, దేవునికి కూడా పేరు పెట్టిన ప్రస్తావన స్త్రీకి కనబడుతుంది. అందుకని ఆగరు నువ్వు చూస్తున్న దేవుడివి. అన్న ఏం పేరు పెట్టింది? అమ్మ, ఆగరు చూస్తున్న దేవుడు అని దేవునికి పేరు పెట్టింది. అన్న కూడా దేవునికి ఒక పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? చాలా మంది, సరే నేను చెప్తాను. సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా అన్న పేరు
అన్నతోనే ప్రారంభించబడింది. కాబట్టి